అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ మేఘన గారు. వారితో మాట్లాడదాం. మేఘన గారు నమస్తే అండి. నమస్కారం. మేఘన గారు, లావణ్య రాస్తురన్ కేసులో రోజుకు ఒక కొత్త వార్త బయటకు వస్తూనే ఉంది. నిన్న లావణ్య మాట్లాడటం మనం చూసాం. మాల్వి మల్హోత్రా తన విల్లాకు వచ్చి బంగారం దోచుకుపోయింది, 12 లక్షల విలువైంది. దానికి సంబంధించిన నేను బంగారం కొన్న డాక్యుమెంట్స్ ఇవే అని చూపిస్తా ఉన్నారు. ఆమె ఇంటి విల్లాకు వచ్చింది, సో నా బంగారం మొత్తం దోచుకెళ్ళిపోయారని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ముంబై వెళ్ళి గొడవ చేస్తే మాల్వి మల్హోత్రా ముంబై పిఎస్లో ఈ మీద కేసు పెట్టారు. ఇప్పుడు దానికి కౌంటర్గా ఈ కేసును చూడాలా? లావణ్య రాస్తురన్ కేసు మీరు మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు. జరుగుతున్న ఈ పరిణామాలను బేస్ చేసుకుని ఏంటి మీ రియాక్షన్? యాక్చువల్గా ఈవిడ ఇక్కడ అలిగేషన్ చేయడానికి మెయిన్ రీజన్ మీరు చెప్పినట్లే ఆవిడ మీద కేసు పెట్టింది కదా, ఈవిడ కేసు పెట్టాలి, అదొక రీజన్. సెకండ్ రీజన్ ఏమి అంటే చాలా మంది అందరికి అర్థమైపోయింది ఆవిడ క్యారెక్టర్ ఏమి, ఆవిడ ఏమి, వాట్ ఈస్ లావణ్య అనేది అర్థమైపోయింది. ఒక 3-4 ఛానల్స్ వాళ్ళకి తప్ప జనాలకు కూడా అర్థమైపోయింది. ఆవిడేమిటంటే ఆవిడ మర్చిపోతున్నారు జనాలు. ఆవిడ ఎవరిని ఇంటర్వ్యూకి పిలవట్లేదు. శేఖర్ భాష వెళ్ళిపోయాక ఆవిడ ఎవరిని ఇంటర్వ్యూకి పిలవట్లా. ఏదో ఒక అలిగేషన్ చేస్తే మీడియా మళ్ళీ అటెన్షన్ వస్తుంది. మీడియా అటెన్షన్ కోసం ఒకటి, ఆమె ఎప్పుడో జైలుకి పోయి, ఆమె ఎప్పుడో ప్రిజం పోయినప్పుడు మాల్వి మల్హోత్రా వచ్చి ఆమె వచ్చే 6 months అయిపోయింది కదా, 6-7 months అయిపోయింది కదా. అప్పటి వరకు ఆవిడ లాక్ తీయదంట. ఆవిడ చెప్పిన ఇంకొక విషయం మర్చిపోయారు మీరు, రాస్తారని ఆవిడ కీస్ ఇచ్చారంట. అంత పెద్ద గొడవలో ఆయన ఫోన్ బగలు కొట్టి ఆయనకి వెళ్ళి ఇంటి రీచ్ చేస్తే, అమ్మా పట్టమ్మా కీస్ పెట్టుకో, నీ బంగారం దాంట్లో ఉందని రాస్తారని కీస్ ఇచ్చాడంట ఆవిడకి. అది చెప్పడానికి ఆవిడకి సిగ్గు లేకపోతే వినడానికి మనకన్నా ఉండాలి కదండి. అది కూడా పోతే ఆమెకు బంగారం పోయిందండి. ఇప్పుడు మీరు ఒక విషయం విన్నారు లేదా, వాళ్ళ నాన్నగారు ఫోన్ లో చూసి రాస్తారు వెరీ గుడ్ బాయ్, ఈమె మమ్మల్ని టార్చర్ పెడుతుంది ఈమె అంటే, వాళ్ళ డాడీకి వాళ్ళ పన్నామకి ఈమె ఆఫర్ ఇచ్చింది, మీరు నాకు వచ్చి సపోర్ట్ చేస్తే బాంబేకి వెళ్ళడానికి రాస్తారు నిషాం, నేను వెళ్తే ఒకటి మర్యాద ఉండదు, మీరు రండి, నేను మీకు ఈ బంగారం ఇచ్చేస్తా, ఓకే మీకు ఈ బంగారం ఇచ్చేస్తా. మా బంగారం కాశపడి వాళ్ళ డాడీ ఆ పన్నావిడ వెళ్ళారు. వచ్చిన వెంటనే మన నెక్స్ట్ డే డ్రామా అనమాట. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే డ్రామా ఏమి అంటే రాస్తారు. ఇంకా వాళ్ళిద్దరు కూడా కదా ఆమెకి ఎట్టికి దొరికారు, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటుంది అక్కడ. అది టార్గెట్ ఏమి, వాళ్ళిద్దరిని ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలి, సంతోషంగా ఉండద్దు. ఆమె ఏం చేసినా ఈమె చేస్తుంది, అన్ని దొంగతనాలు చేసినా ఈమె చేస్తుంది, కేసులు పెట్టినా ఈమె పెడుతుంది, కానీ అలిగేషన్స్ మాత్రం వేరే వాళ్ళ మీద వేస్తుంది. వాళ్ళ నాన్నగారి దగ్గర పన్నామ దగ్గర ఎత్తికి వెళ్తే దొరుకుద్ది బంగారం, ఈవిడే ఇచ్చింది వాళ్ళకు, ఒక దగ్గర దాచిపెట్టేసి అంతే. లేకపోతే 6 months ఆవిడ వచ్చి గోల్డ్ తీసుకుంటే, సరే అండి గోల్డ్ రాస్తారు నీళ్ళే కదా, అది లావణ్య వెళ్ళాము రాస్తారు నీళ్ళే కదా, దాంట్లో వస్తువులందరి హక్కు ఎవరికి ఉంది, రాస్తారనికే ఉంది కదా. ఆయన బంగారం ఆయన తీసుకున్నాడు అనుకోండి, అది దొంగతనం ఎందుకు అవుతుందండి? నేను ఓనర్ అండి, నా ఇంట్లో నేను వెళ్ళి నేనేమో చేసుకోవచ్చు కదా, దొంగతనం ఎందుకు అవుతుంది? సరే ఆమె ఏ ఫోటోలైనా పుస్తకాలు వేసుకున్నట్లు ఉందంటేనండి ప్రూఫ్. ఇన్ని ఫొటోస్ లో ఇప్పుడు ఇన్ని వీడియోస్ లో ఏ రోజైనా పుస్తకాలు వేసుకున్నట్లు ఉందా? ఇప్పుడు వేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ దిలీప్ సుంకర ఇచ్చిన ఐడియాతో ఆమె మర్చిపోతుంది. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఒక పుస్తకాలు వేసుకోమని నీకు గుర్తుంటది, నీకు రాస్తారితో పెళ్ళయిందమ్మా అని చెప్పుకోవడానికి ఆమె మెమరీ కోసం ఒక పుస్తకాలు వేసుకొని తిరుగుతుంది. ఈ మధ్య ఒక ముందున్నారు కదా, ముందు సలహా ఇచ్చాడు కదా, ఇచ్చాడు. కాకపోతే ఆయన కొద్దిగా వెనకాల నుంచి ఇప్పుడు ఆయనను కూడా బ్యాడ్ అయిపోతుంది కదా పాపం, ఆయన కెరియర్, ఈవిడ కెరియర్ అంటే బ్లాక్ మెయిల్ చేసుకొని పడకడం, ఇప్పుడు ఆయన కూడా బ్యాడ్ అవుతున్నాడు కదా, వెనకాల నుంచి అయితే పుష్ ఉన్నాడులేండి, సలహాలు అయితే ఇస్తున్నాడు దిలీప్ సుంకర. అంత ఇప్పుడు లావణ్య ముంబైకి వెళ్ళి గొడవ చేయడం కావచ్చు, అనేక రకాలుగా ఈ బెదిరించడాలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా లావణ్య విషయంలో పోలీసులు అంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటారు? ఎందుకు కరెక్ట్ గా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే పోలీసులు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలంటే అంత స్ట్రాంగ్ అయిన కేసు ఏముంది, ఆమె ఇంటికి పోతే గొడవ అవుతుందంటే అది న్యూసెన్స్ కేసు అవుతుంది, న్యూసెన్స్ కేసు కదా, అంతే అవుతుంది. అది ఆమెకు తెలుసు కదా. ఇప్పుడు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి అంటే రాస్తారును వాళ్ళ మదర్ ఫాదర్ రాస్తారని పేరెంట్స్ ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ గొడవ చేయడం కావచ్చు, తర్వాత శేఖర్ భాష మీద దాడి చేయడం కావచ్చు, శేఖర్ భాష కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా గానీ ఏ ఒక్క కేసులో ఒక సీరియస్ యాక్షన్ లేదు. అలా తీసుకోకపోతే ముంబై వెళ్ళి కూడా గొడవ చేసింది లావణ్య. అంటే ఇవి ఏమైనా చిన్న, ఇవన్నీ శేఖర్ భాషను కొట్టడం కానీ అన్ని కేసు ఫైల్ అయినాయండి. వాళ్ళ మదర్ వాళ్ళు కూడా వెళ్ళి కేసు పెట్టారు, మళ్ళీ ప్రీతి వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. ఏవి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే సెక్షన్స్ కాదు. ఇప్పుడు 7 years కన్నా బిలో సెక్షన్స్ ని అసలు అరెస్ట్ చెయ్యరు.
కాకపోతే కేసులు ఫైల్ అవుతాయి. అది కోర్టులో ట్రయల్స్ కి రావాలా అంటే ఒక 2 years పడుతుంది. ఈవెన్ ట్రయల్స్ కి రావాలా, కోర్టులో ఉండాలంటే 2 years పడుతుంది. బట్ ఆ 2 years ఈమెని భరించాలి కదా మనము. ఇప్పుడు అందరు తలుచుకున్నామంటే అండి, ఇప్పుడు ఆమె ఒక వైరస్ లాంటిది. ఇప్పుడు కరోనా వైరస్ జనాలకి ఎంత ప్రమాదం చేసిందో, లావణ్య అనేది కూడా వైరస్. వాళ్ళు రాస్తారని వీలే కాదు, మనం కూడా ఒక స్టాండ్ తీసుకొని, ఎందుకంటే మనం భరిస్తున్నాం ఆవిడ్ని. మనం అందరం తీసుకెళ్లి రాస్తారని వీళ్ళందరూ కలిసి ఒక స్ట్రాంగ్ కేసు పెట్టి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని పోయేసి ఆమెని నగర బహిష్కరణ చేపించే వరకు మనం అందరు కలిసి ఒక ఇది చేసుకున్నాం, సీరియస్ గా తీసుకున్నామంటే అండి, ఊరికే ఇంటర్వ్యూలు కాదు. పోలీసు వాళ్ళు అంటే ప్రాసెస్ పడుతుంది. ఇట్ టేక్ 1 year 2 year. కేసు ఫైల్ చేసిన, ఈ రోజు చార్జ్ షీట్ ఫైల్ చేసిన, కేసు ఫైల్ అయినా అది రావడానికి ఎప్పుడు పడుతుందండి? మాలిమనోత్ర కేసు పెట్టిందా, అక్కడ కేసు పెట్టిందా, ఇక్కడ కేసు పెట్టిందా, రాస్తారని వాళ్ళ మదర్ కేసు పెట్టారా, ఎన్ని కేసులు అయినా నిదానంగా వస్తాయి. ఇప్పుడు 2 years తర్వాత ఆమె అన్ని జైల్లోనే ఉంటుంది. ఇప్పుడు మేఘన గారు, లావణ్యకు సంబంధించిన ఎన్ని ఆడియోలు బయటకు వస్తున్నాయి, ఎన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి, అయినప్పటికీ కూడా ఆమె ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకు పోతాను ఉంది, సీరియస్ గా ఫైట్ చేస్తాను ఉంది. ముంబైకి పోయి చేసిన రచ్చ కూడా మనం చూస్తున్నాం. ఆమె మనసులో అసలు ఏముంది? రాస్తున్న నిజం కావాలని చెప్పి బలంగా కోరుకుంటుందా, లేకపోతే ఇంకా రీజన్ ఆ విల్లా కోసమా? మీకు అర్థమైంది ఏంటి? అంటే విల్లా కోసమో రాస్తారన్ కోసమో అన్నది కాదండి, ఆమె వృత్తే అది. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. ఆమె చిన్నప్పటి నుంచి మీరు చూడండి, ఆమె 13-14 years నుంచి ఆమె ఇదే వృత్తి. ఆమె బతకడానికి ఒక వే, ప్రతి ఒక్కరు ఒక బతకడానికి ఒక వే పెట్టుకుంటారు. ఒక జాబ్ చేస్తారు, ఒకరు యాంకరింగ్ చేస్తారు, ఒకరు పైలట్ అవుతారు. ఈమె బతకడానికి ఏమి అంటే ఆమెకు చాలా టాలెంట్ ఉంది. ఎందుకంటే ఏ దాంట్లో అంటే మంచి విషయాల్లో కాదు, బ్లాక్మెయిల్ చేయడంలో, అవతలను ఎట్లా పట్టుకోవడంలో, ఇవన్నీ ఉంది. కాకపోతే ఆమె కరెక్ట్ వేలో వెళ్తలేదు. ఆమె కరెక్ట్ వేలో వెళ్ళిందనుక ఆమెకు కూడా కోర్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన రిలేటెడ్ వర్క్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా వర్క్స్, దొంగలకి పని ఉంటది కదా, స్కామ్ చేసే వాళ్ళకి ఉంటది కదా, ఈమె చేసే వృత్తికి కూడా ఉన్నాయి. కాకపోతే ఆమె చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటుంది. అది కూడా ఏమి అంటే, యాక్చువల్ గా రియల్ చెప్పాలంటే ఆమెకి మనుషులు ఉండాలా. అది ఎట్లా మనుషులు ఉండాలా అంటే, కుక్కలకి నోరు లేదు కాబట్టి ఇంకా ఆడు పడున్నాయి, లేకపోతే అవి కూడా ఎప్పుడో పారిపోయావు. దానికి కుక్కలకి మనసు ఉంటే, దేవుడా మమ్మల్ని వదిలేసే, ఏ ఇంట్లో అన్నా మంచి మమ్మల్ని బాగా చూసుకునేటోళ్ళు, ఈ కుక్క దాని దగ్గర పడేసిరు మమ్మల్ని, పిచ్చి కుక్క దాని దగ్గర మమ్మల్ని పడేసిరు, మమ్మల్ని బరుకుతుందా, మా బాధ ఎవరు పట్టించుకోలేదు, కుక్కలు కూడా అరుస్తాయి. ఆమె సింగిల్ గా ఉండదు, ఆమెకి జనాలు కావాలా. జనాలు ఆమె క్యారెక్టర్ కి ఉండరు. జనాలు ఆమె చుట్టూ ఆమె మాటలు వినుకుంటూ ఉండాలంటే ఏం చేయాలా? వాళ్ళ వీక్ పాయింట్ నా దగ్గర ఉండాలి. ఇప్పుడు రాస్తారని కావాలా అన్నప్పుడు అంటే ఈ ఫైట్ ఇలా ఉండకూడదు. రియల్ గా రాస్తారని కావాలంటే ఈ ఫైట్ ఇట్లా ఉండకూడదు. ప్రేమతో ఒక మనిషిని తెచ్చుకోవచ్చండి. సరే ఎన్నన్నా తప్పులు చేయండి, ఒక రిలేషన్ లో నేను ఎన్నన్నా తప్పులు చేయని, బంగపోయి సరే బాబు నాది ఏదో తప్పు అయిపోయింది, రా ఇంకోసారి చేయండి, కాలు మొక్తా, లేదంటే నీ చేయి పట్టుకుంటా, లేదు నాది ఒక నెల ఉండు, నచ్చకపోతే వెళ్ళిపో, అది ఉంటది. రాస్తారని కావాలంటే ఆ బిహేవియర్ అట్లా ఉండాలి. ఇక్కడ ఎంతసేపు బ్లాక్ మెయిల్. ముంబైలో మీరు మాట్లాడిన ఒకసారి ఆ మాటలు వింటే, నువ్వు ఎట్లా నా మనిషిని తీసుకుపోతావు, 11 సంవత్సరాలు కలుస్తున్నావు, నా మనిషితో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నా మనిషి అదే పాయింట్ ఏమంటే అండి, ఇప్పుడు సొంత పెళ్ళానికి కూడా నా పెళ్ళాం నా మొగుడు అంటారు. సరే అదే మొగుడు పెళ్ళాంతో ఫెడప్ అయిపోయి ఇంకొక లేడీ దగ్గర పోయినప్పుడు కూడా నా మొగుడు రారా అంటే ఎవరు రారండి. నా అనేది ఏది లేదు. రిలేషన్ మంచిగా ఉన్నంత వరకే నా, అది ఎవరైనా ఉండనండి. ఒకసారి చెడి వద్దనుకొని, ఇప్పుడు నీ దగ్గర ప్రేమ ఉంది, అభిమానం ఉంది, నన్ను కేర్గా చూసుకుంటున్నావు, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావు అంటే ఇంకొక ఆడదాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అబ్బాయికి? ఆ అబ్బాయి కదండి, ఎవరైనా సరే వెళ్తారా? మీ దగ్గర రెస్పెక్ట్ లేదు, మనుషులు వాడుకుంటున్నారు, మనుషులతో ఆడుకుంటున్నారు, ఒక దగ్గర వాళ్ళకి వేరే దగ్గర మనశ్శాంతి ఉంది, సుఖం ఉంది అన్నప్పుడే మొగడు వెళ్తాడు. నాది రాస్తారు నాది అంటే వచ్చేస్తాడా? అదేమన్నా వస్తువా? రాస్తారుని అనేది వస్తువా కాదు. ఆ అబ్బాయి ఎవరైనా అండి రాస్తారుని అడిగారా? లావణ్య నీకు కావాలా అని అడిగారు ఎవరైనా? ఎవ్వరు అడగలేదు. అంటే ఏమంటే ఈమెకేం కావాలి ఎక్కడ కనిపించలేదు కదండి. కనిపించలేదు చేశాడు ఆయన, బిగ్ బాస్ కి వెళ్ళాడు, తర్వాత రాస్తున్నాడు, ఇవాళ వస్తాడు రేపు వస్తాడు అనుకున్నారు. కానీ ఇంకా ఆయనకి బయటకు వచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారండి. ఇప్పుడు ఆయనకి రెడీ ఉన్నాడు, ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు రాస్తారని బయటకు రావాల్సింది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక వేలో పోతున్నారు. ఎవరో ఆమె ఏమంటుందంటే, నేను రాస్తారని చూసుకుంటాము, అందరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, అమ్మ నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు రాస్తారనే చూసుకోండి, నువ్వు బజార్లోకి వచ్చావు, ఒక పబ్లిక్ ఒపీనియన్ ఉందన్నప్పుడు ప్రతి ఒక్కరికి దాని గురించి స్పందించేది. ఎందుకంటే భరిస్తుంది జనాలు. ఇప్పుడు మీ ఛానల్స్ అంతా జనాలు చూడ్డానికే కదండి పెట్టారు.
జనాల కోసమే కదా. ఇప్పుడు జనాలు కామెంట్స్ చూడండి, జనాలు ఒపీనియన్ చెప్తున్నారు. మీడియా వాళ్ళ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు జనాలు. ఏమంటే బాబు ఆమె క్యారెక్టర్ మాకు ఎప్పుడూ అర్థమైపోయింది, మీకెందుకు అర్థమైతలేదు, మీరెందుకు ఆమెను ఎంటర్టైన్ చేస్తున్నారు, ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు. ఒక్క మాట స్టిక్ అయిందండి అమ్మాయి. ఎవరన్నా క్వశ్చన్ అడగండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పింది. ఒక్క క్వశ్చన్కి ఏదైనా లేదు చెప్పదు. ఎందుకు? ఆమె బతుకే అబద్ధం, ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు. అబద్ధాలని మళ్ళీ మీడియాలో చూపిస్తున్న జనాలకి మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమవుతుందో, మళ్ళీ వాళ్ళ ఆలోచన వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో. మరి లావణ్యని సపోర్ట్ చేసే ఉన్నారులేండి ఒక ఉప్మా ఛానల్స్ గానీ, ఇంకా వాళ్ళని ఏమనాలో మనకి జనాలు వచ్చేసి జనాలు మీడియా వాళ్ళని లావణ్యని వదిలేసాను. మాకు అర్థమైపోయింది బాబు, మీరేం చూపించకండి ఆమెని, మేము చూడం. మరి మీకేం సిగ్గులేదు, ఆమెను చూపిస్తున్నారు, ఇంకెందుకు చూపిస్తున్నారు? కోర్టులో కేసు ఉంది మేఘన్ గారు, కోర్టులో ఉంది, వాదనలు జరుగుతున్నాయి. రాష్ట్రం వైపు కొంత న్యాయం ఉందని చెప్పి నమ్మింది కాబట్టి కోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ కూడా వచ్చేసింది. అయితే ఇది కోర్టులో లీగల్ గా పోవాల్సినటువంటి కేసుని ఇళ్లకు పోయి దాడులు చేసి రచ్చ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఉందంట. ఇప్పుడు ఆ కోర్టుకు పోయినా ఇప్పుడు ఈ రోజు అంటే ఆమె ఏ విషయంలో ఏం సాధించలేదు. ఇప్పుడు కోర్టు పోయినా ఆమె గెలవదు, ఆమెకు తెలుసు. ఇప్పుడు మస్తాన్ సాయి కేసు పెట్టుకొని రాస్తారని బయటకు రావచ్చు, రాస్తారని కేసు పెట్టుకొని మస్తాన్ సాయి బయటకు రావచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి గ్రిప్ లో పోయాడు, వీళ్ళిద్దరే డబ్బులు ఉన్నోళ్ళు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మస్తాన్ సాయి డబ్బులు ఉన్నాడు, రాస్తారు మరి, ఇంకా మిగతా అంత పిల్ల కాలువలు, వీళ్ళిద్దరే కొద్దిగా స్టాండర్డ్ ఉన్నోళ్ళు అనుకోండి. ఇప్పుడు మస్తాన్ సాయి క్లియర్ కట్, ఆయన లైఫ్ ఆయనకు ఉంది, సరే అది పెట్టి ఉంది, ప్లస్ అది గిన్నె క్లోజ్ అయిపోతే ఆయన దీని ముఖం చూడడు. అది ఇప్పుడు ఆమె వాళ్ళ మీద కేసు బెదిరించడానికి పెట్టింది. బెదిరియడానికి అంటే నేను పెడతా అని అంటే వాళ్ళు బెదరడం లేదు. అంటే వాళ్ళు ఆమె దీంట్లోంచి ఎవరైతే ఇట్లా వెళ్ళిపోతున్నారో వాళ్ళని మళ్ళీ అక్కడ తెచ్చుకోవడానికి చేస్తుంది. ఆమె ఏమంటే అనుకున్నది ఒక్కటి అయిపోయినది ఒక్కటి బోల్తా పడిందిరో బుల్బుల్ పిట్టలాగా ఈమె ఏదో అనుకుంటే ఈమె ఏదో జరిగింది ఇక్కడ. రాస్తారని భయపడడానికి ఆ మాల్వి మాత్రం మీద పెట్టింది. ఎందుకు రాస్తారని భయస్తుడు పాప మార్పులకి కొద్దిగా అబ్బాయికి పానిక్స్ అటాక్స్ వస్తాయి, ఎవరైనా అరిస్తే పెద్ద అబ్బాయి కొద్దిగా డీసెంట్ అబ్బాయి ఇట్లా ఉంది అనేసి తెలిసి ఈమె వీక్ పాయింట్లు అని రాస్తారని కేసు పెడితే వచ్చేస్తాడు మన నా దగ్గర ఉండిపోతాడు అనుకుంది. మరి ఇక్కడ అది జరగాల ఈసారి. ఎందుకు అంటే ఒక పక్క పాపం ఆయనకు మంచి కంపానియన్షిప్, మంచి ఆవిడ దొరికింది, డీసెంట్ ఉంది అమ్మాయి, ఒక మంచి ఫ్రెండ్షిప్ దొరికింది, ఒక మోరల్ సపోర్ట్. నేను కష్టంలో ఉన్నాను అంటే అది ఎవరన్నా ఉండి నాకు కొద్దిగా మోరల్ సపోర్ట్ దొరికితే నేను వాళ్ళకి ప్రశాంతంగా ఉన్నానంటే నేను వాళ్ళని ప్రిఫర్ చేస్తాను. ఒక పక్క రాక్షసి ఉంది, ఒక పక్క నాకు మనశాంతి ఉంది అంటే ఫ్రెండ్షిప్ లో కానివ్వండి, కోఆక్టర్ ఆమెతో 2 years ఆయన వర్క్ చేస్తాడు, వాళ్ళ ఒక మెంటాలిటీ మ్యాచ్ అయింది, ఒక ఫ్రెండ్షిప్ లో వాళ్ళు ఉన్నారు, తప్పేం లేదు. ఈమె ఎవరితోనే ఉండొచ్చు. అయితే ఈమె మస్తాన్ సాయితో రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు, మస్తాన్ సాయితో రేప్ కేసు పెట్టచ్చు, మస్తాన్ సాయితో చింటూతో పెట్టుకోవచ్చు. ఆమెలో ఆమె లైఫ్ లో పోయిన ప్రతి ఒక్క మొగోడితో ఏమో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవచ్చు. లావణ్య ఏం చేసినా తప్పు కాదు. కానీ నావాడు అంటే ఏం హక్కు ఉంది ఆమెకి? నావాడు అంటే ఏం హక్కు ఉంది? సొంత తల్లిదండ్రులే అండి కొడుకుని వదిలేసి దీని భయానికి కొడుకుని కలవట్లేదు వాళ్ళ తల్లిదండ్రులు. అంటే కన్న వాళ్ళకైనా సొంత వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అందరి మధ్యలో వచ్చిన వాళ్ళమే కదా. అవును. సొంత వాళ్ళు కూడా సరే బాబు నీ సుఖం ఏదో ఉంది నువ్వు బతుక్కోలే అని వదిలేసినప్పుడు ఏం సుఖం ఇచ్చింది ఆవిడ? నాది అనేది ఏం లేదండి. ఆవిడ ఏదో మనం వింటున్నాం. అన్నట్టు మస్తాన్ సాయికి సంబంధించిన ఆడియోలు మనం విన్నాము, తర్వాత ఆ చింటూకి సంబంధించింది ఆ ఆడియో కాల్స్ మనం విన్నాము, తర్వాత లాయర్ రాజేష్ తో స్విమ్మింగ్ పూల్ అని చెప్పి కొత్తగా మనకి మొన్న కూడా చూసాం. సో ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ నా రాస్తులు నాకు కావాలి, ఇవన్నీ ఒకవైపు కనిపిస్తున్నాయి, ఇంకా రాస్తులు నాకు కావాలంటంలో అది ఏం లేదండి. అక్కడ చార్జ్ షీట్ చేశారు కదా, చార్జ్ షీట్ చేసి ఆమె ఏమి ఫీల్ అయిపోయిందంటే లావణ్య కరెక్ట్ కాదమ్మా తల్లి. చార్జ్ షీట్ అంటే ఏంటి? నువ్వు ఆమె ఒక ఇంట్లో ఉన్నా, మాకు 11 నెలలు రిలేషన్ ఉంది, ఆమె ఇంకొక ఆమె గురించి నన్ను తీసుకెళ్ళిపోయాడు అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, అందరిని అడుగుతారు ఇంటి పక్కన, ఏమమ్మా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, అందరు తెలిసిందే అది వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, మొన్నటి వరకు ఉన్నాడు అబ్బాయి, 1 year ఉండొచ్చు. నాకు తెలిసి ఆవిడ కుక్కలు చూసుకోవడానికి పెట్టాడండి. లావణ్య రాస్తారు ఇంట్లో పని ఆవిడ, అంతే పాయింట్. ఆ కుక్కలు చూసుకోవడానికి, ఆ ఇల్లు చూసుకోవడానికి షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు జీతం ఇచ్చి పెట్టుకున్నాడు. ఆయన ఇంట్లో ఇప్పుడు ఆయనదే ఇల్లు అది. ఇప్పుడు ఆయన కావాలంటే నిన్ను కూడా ఏమంటున్నారు, మాది 10 సంవత్సరాల బంధం 11 సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు సడన్ గా వేరే వాళ్ళు దొరికారు కదా అని చెప్పి వెళ్ళిపోతే, వాళ్ళు నా లైఫ్ ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి వాళ్ళ మా నాన్న వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతే నేనేమైపోవాలి, నాకు ఏదైనా చేయాలి కదా అన్నట్టు మాట్లాడారు.
సరే అండి, 11 సంవత్సరాల్లోనే కదా ఈవిడ రాస్తారు అంత ప్రేమ, అంత అభిమానము. ఆయన 11 చిన్నప్పుడు ఆమె మెచ్యూర్డ్ అయినప్పుడు ఆయన ఎత్తుకొచ్చుకొని ఆమె పెట్టుకొని చూసుకున్నప్పుడు, ఆయన కంట్రోల్ ఆమె ఉన్నప్పుడు మస్తాన్ సాయి ఎందుకు వచ్చాడు మధ్యలో? అంత పవిత్ర బంధం ఉన్నప్పుడు మస్తాన్ సాయి రాకూడదు కదండి, రాకూడదు కదా. ఇప్పుడు మస్తాన్ సాయి లేకోకుండా, ఆమె లైఫ్ లో చింటూ లేకోకుండా, ఈ వీడియో కాల్స్ లేకోకుండా, ఈ రొమాంటిక్ ఆమె దాంట్లో ఫ్లోటింగ్ కాల్స్ లేకుండా, రొమాంటిక్ సీన్స్ లేకపోతే అందరు ఈ రోజు మీరైనా నేనైనా ఆమెకే సపోర్ట్ చేసేటోళ్ళం, ఆమెకే సపోర్ట్ చేసేటోళ్ళం. ఇప్పుడు ఇవన్నీ ఉండి కూడా ఇంకా నాకు రాస్తారు కావాలి అంటుంటే మళ్ళీ ఆమెని సరే నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, అఫీషియల్ గా ఏదైనా విడాకులు తీసుకుని నాకు ఏదైనా ఇవ్వాల్సింది ఇచ్చేసి పో అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడకి ఏమొద్దంట, మీకు తెలుసో తెలీదు, అదేదో టీవీలో ఆవిడ చెప్పారు కదా, ఆవిడ డబ్బులు ఏమొద్దంట, డబ్బులు ఏమొద్దంట, బిల్లా కాదు బిల్లా వదిలిపోమ్మన్నా కూడా నేను ఒక టైం పీరియడ్ తీసుకుని వెళ్ళిపోతానండి, నాకేమొద్దు, నా 11 years నాకు ఇవ్వాలా అంటే నేను అంటున్నాను 11 years అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేసింది లావణ్య. రాస్తారు ఇవ్వాలంటే దాని సొల్యూషన్ ఏంటి? అదే ఏంటో నాకు లేదండి. ఆమెకు తెలిసి ఒకటి సర్జరీ చేపిస్తే చాలనుకుంటే ఇంకా అయిపోతుంది కదా. ఇప్పుడు కొద్దిగా ఏజ్ లాగా అనిపిస్తుందేమో, కొద్దిగా సర్జరీ చేయించాడు అనుకో, ఖర్చులు డబ్బులు పెట్టాడు అనుకో, ఎంగ అయిపోతుంది, టీనేజ్ లాగా అయిపోతుంది. అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అదేమో మరి చేపిద్దాంలేండి, ఏం పోయింది, రాస్తారు రిక్వెస్ట్ చేస్తాం, లేదంటే జనాలందరికీ మనం ఇది పెడితే వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే మాకు లావణ్య ఆమె పెంట బాబు వద్దు, మాకి ఆమెకి ఏం చేయాలన్నా ఇస్తామంటున్నారు జనాలు. ఇప్పుడు మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా రాస్తున్నానికి ఏం చెప్తారు చెప్పండి? ఇంత పెంట జరిగింది, అయినా ఇంకా రేపు మాపు అని చెప్పి మీడియా ముందుకు రావట్లేదు. అసలు రావణ్య ఎట్లా పరిచయం అయింది, ఏం జరిగింది, ఆయన ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు, ఇవన్నీ కూడా ఆయన నోటి నుంచి ఆయన చెప్పాలా? అది ఏం చెప్తారు ఆయన? ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే అండి, అబ్బాయి అంత క్లారిటీగా మాట్లాడలేడు. అబ్బాయి ఏ విషయం అయినా సరే 1-2 మాటలు తప్ప ఇప్పుడు నేను డీటెయిల్ గా చెప్పే కెపాసిటీ నాకుంది. కొద్దిమంది వింటారు, కొంతమంది చెప్పలేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. అందరూ అంత క్లారిటీగా అంత ఇదిగా చెప్పాలి అని అంటే అది అందరికీ. బాధితుడిగా మారిపోయాడు కాబట్టి స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి, ఆ సందర్భం ఉంది కాబట్టి కొంత ధైర్యం చేసుకుని ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. వస్తాడండి రమ్మని, యాక్చువల్ గా వచ్చేసి ఆ అబ్బాయి కేసు వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద కేసు పెట్టి జనాలు మేమందరూ కూడా మాది హ్యూమన్ రైట్స్ నుంచి కానీ వాళ్ళంతా కానీ ఇప్పుడు పెట్టి ఆ అమ్మాయి వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఇంతమంది పిల్లలు పాడైపోతున్నారు, మా జనరేషన్స్ పాడైపోతున్నారు, మా పిల్లలు పాడైపోతున్నారు అని అందరి దగ్గర ఒక ఇది తీసుకొని అండి లెటర్స్ తీసుకొని పెట్టేసి పోలీస్ కంప్లైంట్ చేసేసి అట్లే రాజు వాళ్ళ దగ్గర పోయేసి కాబట్టి సీఎం సార్ దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఆయన దగ్గర పోయి ఇట్లా ఉంది బాబు అంటే ఆమె మొత్తం ఈ హైదరాబాద్ లో లేకుండా చేసేస్తారు, ఏ మన తెలంగాణలో లేకుండా పెట్టేసి వేరే ఎక్కడ దేశాల్లో పట్టుకోపోమ్మను అని తన మీద ఉన్నాయి. ఎట్లా ఉంటుంది ఉండాలి. ఇప్పుడు రాస్తారని రావాలండి, రాస్తారని వచ్చి మాట్లాడి ఇంత జరిగినా కూడా ఆయన కామ్గా కూర్చుంటాను అని అంటే తప్పించుకొని తిరగాల్సిన నేను పిచ్చుకోక అది నీ ఎంట పడతానే ఉంది భయ్, తిరిగి కొట్టే వరకు అంటే పడుతుంది. ఇప్పుడు మనం జాలి, ఇప్పుడు పెంట అని తెలుసు, ఇప్పుడు పెంటని నువ్వు పెట్టుకున్నావు భయ్, పెంటని ఎక్కడో పెంటని తెచ్చి పెట్టుకున్నావు, అది జనాల మీద వదిలేస్తావు, దీని కంక్లూజన్ కూడా ఆయనే ఇవ్వాలా, వచ్చి మాట్లాడాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మాట్లాడు, నీకు చేత కాకపోతే మనమంతా సపోర్ట్ చేద్దాం. చార్జ్ షీట్ లో మీరు చూసారా, చార్జ్ షీట్ లో రాస్తారని నిందితుడిగా చేర్చారు, లావణ్య చెప్పే దాంట్లో కొన్ని వాస్తవాలు కనిపిస్తున్నాయని చెప్పి ఆ చార్జ్ షీట్ లో పోలీసులే చెప్తా ఉన్నారు. అంటే ఎట్లా చూడాలి దీన్ని? పోలీసుల సపోర్ట్ ఏమన్నా కనిపిస్తున్న ఒక అనుమానం చాలా మందిలో ఉంది. ఏమంటారు? పోలీస్ సపోర్ట్ ఉందండి, పోలీస్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఈమె దగ్గర ఒక సూపర్ క్వాలిటీ ఉంది, ఏ మొగోడినైనా వంచే క్వాలిటీ ఉంది. ఆమెకి ఏం లేవు, ఆమెతో 1 గంట టైం స్పెండ్ చేస్తే ఎవరైనా ఆమెని మీరు కోపంగా వెళ్ళండి, మీరే కదా ఏ మొగోడైనా సరే లావణ్య ఇది అనేసి పోయారంటే 1 గంట రాబాబు నా దగ్గరకు అంటది. 1 గంట పోయి వచ్చాక అయ్యో లావణ్య గారు చెప్పండి మీకు ఏం కావాలండి అని, అప్పటికి ఆయన అవన్నీ డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోయింటాయి ఆవిడ దగ్గర. సెకండ్ సార్ ఆయన మాట వినలేదు అనుకోండి, ఆవిడిచ్చే ఎంటర్టైన్మెంట్ ఆవిడిచ్చే సుఖము మొగోడు మంతముగ్ధుడు అయిపోతాడు. అందుకు అందరూ ఆమెని కంట్రోల్లో ఉన్నారు అందరూ. ఆమెకు తెలుసు ఆమె మాట ఎవరు విన్నారు, ఆమె కంట్రోల్లో పోతాడని. కాకపోతే ఆమె దగ్గర ప్రతి రికార్డ్, ఆమె లైఫ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ వీడు బయటకు వచ్చారు, ఇంకా బయటకు రాకుండా చాలా మంది ఉన్నారు, ఆడోళ్ళు గాని మగోళ్ళు గాని పనోళ్ళు గాని ఎవరైనా సరే లావణ్య లైఫ్ లో ఎంటర్ అయిన డే 1 నుంచి రికార్డ్స్ ఉంటాయి ఆమె దగ్గర. ఎవరు తన లైఫ్ లోకి వచ్చినా వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం పెట్టేసుకుంటుంది అంతే. ఇప్పుడు ఆమెకు పోలీసు వాళ్ళు రొమాంటిక్ గా, ఇప్పుడు ఆయన ఎవడో రొమాన్స్ చేశాడు, ఆ రికార్డు ఓకే ఈ అమ్మతో లేకపోయినా ఆయనతో ఉంటది. రేపొద్దున ఆయన ఏమన్నా ట్విస్ట్ పెట్టాడు అనుకోండి, దండం పెట్టి బయటకు పోవాలి, లేదంటే ఈమె గురించి నెగిటివ్ మాట్లాడమని చెప్పండి, ఆయన గురించి కూడా ఇస్తుంది, దిలీప్ శంకర్ గురించి ఇస్తుంది,
ఆంటీ వెళ్ళమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తా. ఎవరైనా సరే లావణ్య ఛానల్స్ వాళ్ళు కూడా, ఇప్పుడు సపోర్ట్ చేసే ఛానల్స్ వాళ్ళు కూడా లావణ్య గురించి ఒక్క నెగిటివ్ మాట్లాడమని చెప్పండి, వాళ్ళ గురించి బయట పెట్టకపోతే నా పేరు ఉల్టా పెడతా, ఛాలెంజ్ చేస్తా. ఓకే, ఆమెకు ఉన్నంత వరకే మనిషి, ఆమె కంట్రోల్ ఉన్నంత వరకే, లేదంటే పద ఎవడన్నా ఉండనండి, ఎవరైనా. ఆమె మీకు ఒక రికార్డ్ లో విన్నారో లేదా అండి, నిన్ను బర్బాద్ చేయడానికి నేను తలుచుకుంటే నేను మస్తాన్ సాయికి ఛాలెంజ్ చేసి జైల్లో పెడతా, నాకు లాయర్ కాదు, జడ్జి కాదు, కలెక్టర్ కాదు, మినిస్టర్ కాదు, ఎవరితో అయినా కొని నేను జైల్లో పెట్టిస్తా. ఆమె చేసే పని అదే, ఆమె ఆయుధమే. మస్తాన్ సాయి మన టీవీతో మాట్లాడిన ఫోన్ కాల్లో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్ లావణ్య అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా. సోషల్ అంటే మనమంతా భరిస్తున్నాం, మనం వాళ్ళు వదిలేసిన బాధ్యతలు ఎవరో తీసేయండి, మనం అందరు కలిసి ఒక యాక్టివ్ తీసుకొని పోలీసులు స్టేషన్ దగ్గర పోయి మొత్తం ఒక 4-5 కంప్లైంట్స్ పిటిషన్ ఫైల్ చేసి వెంటనే యాక్షన్, ఆమె వెంటనే అరెస్ట్ కావాలంటే ఇది చేయాల్సిందండి. పాయింట్ చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. రాస్తున్న 1-2 రోజుల్లో వచ్చి మాట్లాడతారని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో భవిష్యత్తులో ఈ కేసు, ఎందుకంటే రోజుకు ఒక కొత్త ట్విస్ట్ కనిపిస్తుంది, నా బంగారం పోయిందని ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంటుందో చూద్దాం. మీరు అన్నట్టు పోలీసులు కూడా కొంత సహకరిస్తున్నారు, ఒక అనుమానం మీరు అన్నట్టు చాలా మందిలో కూడా కలుగుతోంది. ఎందుకంటే ఇన్ని కనిపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు సీరియస్ యాక్షన్ ఎందుకు కనిపించట్లేదని అనుమానం ఉంది కాబట్టి అందరికీ అది రావటం అనేది కరెక్టే. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ మేఘన గారు. ఓకే.